నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్ నేను హిమవర్ష. ఇక వివరాలకు వెళ్తే శివాజీ చేసిన వ్యాఖ్యలు ఒక్కొక్కరు ఒక్కో కోణంలో వ్యక్తపరుస్తున్నారు. ఒకరికి అవి స్వేచ్ఛపై మాటలుగా కనిపిస్తే ఇంకొకరికైతే అవే మాటలు భద్రతపై ఆందోళనగా అనిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో శివాజీ వ్యాఖ్యలపై స్పందించిన ఇద్దరు సినిమా ఆర్టిస్టుల మాటలు ఇప్పుడు మరింత వైరల్ గా మారాయి. మరి వాళ్ళిద్దరూ నాగబాబు, ప్రకాష్ రాజ్. ఒకరు మిడ్డీలు స్కర్ట్స్ వేసుకుంటే తప్పేంటి, అది మహిళల హక్కు అని మాట్లాడితే, మరి మరోవైపు మహిళలకు అండగా ఉండటం నా బాధ్యత, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఉంటారు, మీరెవరు చెప్పడానికి అంటూ మరింత ఘాటుగా స్పందించారు. కానీ ఇక్కడే మొదలవుతోంది అసలు చర్చ. వాళ్ళు చెప్పింది ఎంతవరకు కరెక్ట్? ఈ మాటలు నిజంగా సగటు మధ్యతరగతి కుటుంబాలకు ఎంతవరకు వర్తిస్తాయి? ఈ ప్రశ్నలకు ఇప్పుడు రాజకీయ నాయకులు కాదు, సెలబ్రిటీలు కూడా కాదు, సూటిగా అడుగుతున్నది ఒక సగటు సామాన్య కుటుంబం, మధ్యతరగతి తల్లిదండ్రులు. మీరు చెప్పే స్వేచ్ఛ మీ ఇళ్లలో భద్రతతో కనిపిస్తుంది సార్, కానీ ఆ భద్రత మాకు లేదు. మీలా ఎదిరించే శక్తి, వ్యవస్థను కదిలించే బలం మాకుండదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ కూతుళ్లను ఎవరైనా అవమానిస్తే కేసులు, లాకప్స్, శిక్షలు జరుగుతాయి సార్, కానీ మా బిడ్డల విషయంలో జరిగితే జాగ్రత్తగా ఉండాలి అన్న రెండు మాటలు చెప్పడం తప్ప ఏమీ చేయలేరు. ప్రభుత్వం, వ్యవస్థ వెనుదిరుగుతుందని, ఆ తరువాత మిగిలేది అవమానం, భయం, మానసిక వేదన మాత్రమేనని ప్రశ్నిస్తున్నారు. మరి పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా తప్పు లేదని చెబితే, మా బిడ్డలు కూడా అదే నమ్మితే, ఆ తరువాత జరగరానిది జరిగితే బాధ్యత ఎవరిది సార్ అని నిలదీస్తున్నారు. అప్పుడు బాధితురైన అమ్మాయి భవిష్యత్తు ఏమవుతుంది? ఆ అవమానం భరించలేక ఆమె ఏదైనా చేసుకుంటే మా బిడ్డ మాకు తిరిగి వస్తుందా అంటూ కన్నీళ్లతో అడుగుతున్న ప్రశ్నలు. ఇక ఇదే అసలు భయం, ఇదే అసలు ప్రశ్న. స్వేచ్ఛ అనే మాట స్టేజ్ మీద చాలా ఆనందంగా వినిపిస్తుంది సార్, కానీ అదే మాట రోడ్డు మీదకి వస్తే పరిస్థితి వేరేగా ఉంటుంది. మీరు చెప్పే ఇష్టం వచ్చినట్లు జీవించండి అనే నినాదం మా ఇంటి గడప దాటిన తర్వాత మా చేతుల్లో ఉండదు. మా అమ్మాయికి ఏదైనా జరిగితే మీలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి న్యాయం తెచ్చుకోలేం కదా సార్, మీలా మీడియాను వెంటేసుకొని పోరాడలేం కదా సార్. మా పేర్లు హ్యాష్ ట్యాగ్ లాగా ట్రెండ్ కావు, మా కన్నీళ్లు బ్రేకింగ్ న్యూస్లు కావు. ఒక్కసారి చెడ్డ పేరు వస్తే అది మా కూతురి పేరు మాత్రమే కాదు సార్, ఆమె చదువు, ఆమె ఉద్యోగం, ఆమె పెళ్లి, ఆమె భవిష్యత్తు అన్ని ఒక్కసారిగా ఒక ప్రశ్నార్థకంగా మారిపోతాయి. ఇక్కడ ఎవరు స్వేచ్ఛకు వ్యతిరేకం కాదు, కానీ స్వేచ్ఛతో పాటు భద్రత ఉందా అనే ప్రశ్న కూడా వేస్తున్నాం. హక్కులతో పాటు బాధ్యత ఉందా అని అడుగుతున్నాం. మీ మాటలు వింటూ మా బిడ్డ ధైర్యంగా ఉండొచ్చు, కానీ ఆ ధైర్యాన్ని కాపాడే వ్యవస్థ మాత్రం మాకెక్కడుంది సార్? చట్టం పుస్తకాల్లో ఉంది, కానీ రాత్రి వేళ ఆ చట్టం మా బిడ్డ చేతి పట్టుకొని నడుస్తుందా? మీరు ఎవరు చెప్పనక్కర్లేదు అంటారు, కానీ అదే మాటను రోడ్డు మీద ఎవరో వేరే కోణంలో అర్థం చేసుకుంటే అప్పుడు మా అమ్మాయి ఒంటరిగా నిలబడాల్సిందే కదా సార్. ఇది నైతిక బోధ కాదు, ఇది నియంత్రణ కాదు, ఇది భయం కాదు, ఇది అనుభవం సార్. ప్రతిరోజు మధ్యతరగతి ఇళ్లలో మౌనంగా జరుగుతున్న ఒక యుద్ధం. మీరు మాట్లాడేది ఐడియల్ వరల్డ్ గురించి, మేం బతికేది మాత్రం రియల్ వరల్డ్లో. అందుకే అడుగుతున్నాం సార్, మీ మాటలు మా ఇళ్ల గడప దాటే ముందు ఒక్కసారి మా పరిస్థితి కూడా ఆలోచించారా? స్వేచ్ఛ చెప్పడం సులువే, కానీ దాని భద్రంగా మార్చడం మాత్రం చాలా కష్టం. ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు? సెలబ్రిటీలా, వ్యవస్థనా, లేదా చివరికి మళ్లీ మౌనంగా భరించాల్సింది మేమేనా? ఇది ఒక మధ్యతరగతి కుటుంబాల ఆవేదన. హక్కు లేదా ఆడపిల్లలకి? వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసుకునే హక్కు లేదా? సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్కరి హక్కు, ప్రతి ఒక్కరి ఇవ్వదు, ఆడ కానీ మగ కానీ. అయితే ఎస్పెషల్లీ ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి వ్యవస్థలు, ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి పరిస్థితులు లేవు. అంటే మోస్ట్ ఇన్సెక్యూర్డ్ ప్రపంచంలోనే ఇంకా మనం ఉన్నాం. నా యొక్క కన్సర్న్ ఏంటంటే, మీరు ఎలాగైనా ఉండండమ్మా, ఎంత స్వేచ్ఛగానే ఉండండి, ఎలాంటి వస్త్రధారణను చేసుకోండి, కానీ మీరు అది సెలబ్రిటీ అవనండి, సినిమా యాక్టర్స్ అవనండి, పాలిటిక్స్లో ఉన్నటువంటి ఫిమేల్ అవనండి, చిన్నపిల్లలు అవనండి, పెద్దవాళ్ళు అవనండి, మీరు బయటికి వెళ్ళేటప్పుడు, మీరు వెళ్ళాల్సినప్పుడు ప్రాపర్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు రక్షించుకునేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. మీరు అవసరమైతే ఒక ఆత్మరక్షణ సంబంధించినటువంటి విద్యలను నేర్చుకోండి, లేదా ప్రాపర్ ప్రొటెక్షన్ అంటే ఒక సెక్యూరిటీ పెట్టుకుని ముందుకెళ్ళండి.
మన దురదృష్టం, మన కర్మ ఏంటంటే ఇంకా మేల్ చావనిస్టిక్ పిగ్స్ ఉన్నటువంటి మన సమాజం ఇది. దుర్మార్గులైనటువంటి మగ జాతి ఉన్నటువంటి సమాజం ఉంది. ఎలా పడితే అలాగ అవకాశం దొరికితే చిన్న పెద్ద తేడా లేకుండా పశువుల్లా ప్రవర్తించేటువంటి మనస్తత్వం చాలా మంది మగవాళ్ళలో ఉంది. పబ్లిక్లో ఒకేసారి గుంపుగా చేసేటువంటి అకృత్యానికి మేము దొరకమనేటువంటి మనస్తత్వంలో ఉన్నారు. మీరు ఎలా ఉండాలో అలా ఉండండి, మీకు ఎలా కావాలో అలాగే ఉండండి, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో అలాగే వేసుకోండి, తప్పే లేదు. చెడ్డ పనులు చేయకండి. ప్యాంటు షర్ట్ వేసుకుంటే తప్ప, చుడిదార్ వేసుకుంటే తప్ప, లేకపోతే మోడర్న్గా మిడ్డీ వేసుకుంటే తప్ప, ఇది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళకి సరిగ్గా రక్షణ కల్పించలేకపోవటం, రాజ్యాంగమైనటువంటి మన ప్రభుత్వ వ్యవహారం వాళ్ళకి సరిగ్గా రక్షణ కల్పించకపోవటం ప్రభుత్వ వైఫల్యం అవుతుంది. దాన్ని ఎంకరేజ్ చేసి దాన్ని అడ్డుగా తీసుకొని ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని అడ్డుగా పెట్టుకొని దాన్ని చెల్లరిగిపోయే దుష్కర మూకల యొక్క పని తప్ప ఆడపిల్లల తప్పు కాదు. మగవాడితో సమానంగా బతికే హక్కు లేదు ఆడపిల్లలకి. ఒక భాష ఏంటి, ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారు మీరు? మీలో ఉన్నదే బయట వస్తుంది. అదేంటా మాటలు, అదేంటా అహంకారం, అదేంటి ఆడాలని ఈడతారని. ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరి నుంచి జరుగుతుంది? మగాళ్ళే కదా, తరతరాలుగా మనమే చేస్తున్నారు కదా. మీరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి. సరే, ఆయన క్షమాపణ అడిగాడు, బట్ ఒక సంస్కారాలు బలిదారు కదా. ఇప్పుడు ఆమె ఆంటీ అన్నాడు అంటే వాళ్ళ భాష చూడండి. వాళ్ళకి ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ తప్పితే తెలుగు రాదు వాళ్ళకి. వాళ్ళ బాడీ పార్ట్సే మాట్లాడతారు. వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకుని మాట్లాడుతున్నా అంత అసహ్యం అది. అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను. ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత, మా కర్తవ్యం అది. శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, మీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు? మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు ఎలా చెప్పాలి? ఏ మాటలతో చెప్పాలి? భాష అది, తెలుగు భాష అది కాదు కదా. ఆయన ఇప్పుడు సారీ చెప్పాడు, బట్ మిగతా వాళ్ళు వదలరు. అది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ట్వీట్ చేశారు అనసూయగా, నువ్వు స్ట్రాంగ్ గా ఉండు. ఆ సంస్కారాల అసహ్యం తెలుస్తుంది నాకు. నన్ను అదే చెప్తుంటారు. ఒక భాష ఏంటి, ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారు మీరు? మీలో ఉన్నదే బయట వస్తుంది. అదేంటా మాట. చూస్తున్నారు కదండి, ఇప్పుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై అయితే ఒక దుమారం రేపిందని చెప్పాలి. ఇదే అంశం మీద చాలా మంది వివిధ రకాలుగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే సినీ నటులు ప్రకాష్ రాజ్ కావచ్చు, అదేవిధంగా మన సెలబ్రిటీలు అయినటువంటి ముఖ్యంగా ప్రకాష్ రాజ్ కూడా స్పందించినట్టు తెలుస్తుంది. ఇప్పుడైతే ఇదే అంశంపై మనతోనైతే చర్చించడానికి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సినీ నటి కస్తూరి గారు. కస్తూరి గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి ఈ జూమ్ లో పాల్గొన్నందుకు. కస్తూరి గారు, ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇప్పుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై అయితే మన నాగబాబు కావచ్చు, అదే విధంగా ప్రకాష్ రాజ్ అయితే స్పందించారు. అసలు వీరిద్దరూ అనసూయకి సపోర్ట్ చేస్తున్నట్లా, లేదు అంటే ఇప్పుడున్న సమాజంలో అమ్మాయిలకి సపోర్ట్ చేస్తున్నట్లా? అసలు వీరు చెప్పిన వ్యాఖ్యలు ఏ విధంగా తీసుకొచ్చంటారు? నాకు అంటే నేను గమనించినంత వరకు అయితే అందరికి సపోర్ట్ చేస్తున్నట్టుకైతే నాకు అనిపించలేదు. ఏ విధంగా? నెక్స్ట్ నేను శివాజీ గారు మాట్లాడిన దాంట్లో నేను ఏకీభవిస్తున్నాను. ఇప్పుడు స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు. స్వేచ్ఛ అంటే ఏంటండి? అది స్వేచ్ఛకు సంబంధించిన టాపిక్ అయితే అది జరగట్లేదు. అంగ ప్రదర్శన ఇప్పుడు మిడ్డీలు వేస్తే ఎవరికి ప్రాబ్లం లేదు, చుడిదార్ వేసిన ప్రాబ్లం లేదు, జీన్స్ వేసిన ప్రాబ్లం లేదు, డ్రెస్సెస్ వేస్తే ప్రాబ్లం అని చెప్పట్లేదు. ఎక్కడైతే అంగ ప్రదర్శన ఉందో, అంగ ప్రదర్శన ఇప్పుడు ఏదైనా శారీస్ లో చూడండి, బ్లౌజెస్ చూడండి. ఇప్పుడు సినిమాలో కనిపించడం, సినిమా షూటింగ్ వేసుకోవడం వేరు. కానీ ప్రతి ఒక్క ఈవెంట్ కి వచ్చినా కానివ్వండి, ఏదైనా ఓపెనింగ్ వచ్చినా కానివ్వండి, ఆ డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఏంటంటే అది మా ఇష్టము అని అంటే ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా అది కూడా మా ఇష్టము అంటారు. మన భారతదేశానికి అంటూ ఒకటి కట్టుబాట్లు అనేది కొన్ని ఉన్నాయి కదా. ఫస్ట్ నుంచి కూడా డ్రెస్సెస్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే ఎలా ఉన్న అమ్మాయిలు ఏ డ్రెస్ లో వేసినా వాళ్ళు ఇలా చేస్తున్నారు అంటే ఇది వేరు. కానీ మనమే చూపించేసిన తర్వాత అట్లా అనడం అనేది మాత్రం కరెక్ట్ కాదు కదా. మరి కస్తూరి గారు, చెప్పండి. కస్తూరి గారు, ఇప్పుడు మన నాగబాబు గారు అంటున్నారు కదా, నేను అనసూయకే సపోర్ట్ చేస్తాను అని అంటున్నారు. అంటే దేన్ని ఉద్దేశించి అనసూయను సపోర్ట్ చేస్తున్నట్టు? మరి
నేను అదే అంటున్నాను, ఇందాక వాళ్ళు జస్ట్ ఒక్కరి గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు, ఇది సమాజం గురించి మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళ గురించి అని కాదు, ఒక్క అనసూయ గురించే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. ఇక్కడ టాపిక్ ఏంటంటే ఓన్లీ అనసూయనైతే శివాజీ గారు అనలేదు కదా. శివాజీ గారు చెప్పడం ఏంటి అంటే, ఇప్పుడు అక్కడ ఇంకొకటి కూడా అంటున్నారు ఏంటంటే, అక్కడ వచ్చి చెప్పాల్సిన అది కాదు ఇలాంటి వెళ్ళి చెవులు చెప్పలేరు కదా అందరికి వెళ్ళి, లేదమ్మా నీ డ్రెస్ ఇలా ఉంది, లేదా నీ డ్రెస్ ఇలా బాగుంటుంది అని చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఇలా చెప్పాడు కాబట్టి టాపిక్ వైరల్ అయింది, ఇలా చెప్పాడు కాబట్టి 10 మంది ఆలోచిస్తున్నారు, ఇలా చెప్పారు కాబట్టి 10 మంది నెక్స్ట్ రేపు వెళ్ళిన తర్వాత ఇలా లాగారు అలా లాగారు అని చెప్పంటే, మనం సొసైటీ, మనం మనుషులం అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు నిండా బట్టలు వేసుకున్న వాళ్ళకే రేపులు జరుగుతున్నాయి. అప్పుడు మాత్రం మళ్ళీ మాట్లాడతారు, వెళ్ళి ఇప్పుడు వీళ్ళు కాపాడలేదు, చట్టం అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ మన వరకు, మన వంతు వరకు ఇప్పుడు డ్రెస్సింగ్ అలా వేసుకోవడం, ఎందుకంటే నేను సినిమా దాన్ని కాబట్టి ఏమంటున్నానంటే, కెమెరా ముందు చెయ్యండి, కెమెరా ముందు షూటింగ్ వరకు చెయ్యండి, బయట కూడా ప్రదర్శన ఎందుకు, అది వాళ్ళకు తెలీదా? ఇప్పుడు ఎవరైతే ఆ డ్రెస్సింగ్ వేసుకొని వస్తున్నారో వాళ్ళ అంతరాత్మకు తెలీదా, వాళ్ళ సెన్స్ తెలీదా, మేము ఎలా రెడీ అవుతున్నాం, ఎలా వెళ్తున్నాము అని చెప్పేసి. మీరు ప్రతి దాంట్లో చూడండి, ఎవరైనా సరే ఏదైనా సరే ఫంక్షన్ కి వస్తే ఎవరైనా నిండుగా వస్తున్నారా? అదే ఇప్పుడు మనం చూసుకుందామండి, సుమ గారు ఉన్నారు, యాంకర్ లయ గారు ఉన్నారు, తర్వాత ఉదయ్ భాను గారు కానివ్వండి, ఒకప్పుడు ఝాన్సీ గారు కానివ్వండి, మిగతా వాళ్ళంతా ఎప్పుడూ కూడా వాళ్ళ డ్రెస్సింగ్ చూడండి, వాళ్ళకి ఏమైనా కామెంట్స్ వస్తున్నాయా, వాళ్ళని ఎవరైనా హరాస్ చేస్తున్నారా? సో అందరూ కూడా ఏంటంటే వాళ్ళని కూడా ఆలోచించాలి, బాగుండే వాళ్ళు ఎవరు ఏమనట్లేదు, ఇలా అంగ ప్రదర్శన చేసే వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు. ఇంకా మనం కూడా మారకపోతే, ఎవరో ఒకరు చెప్పకపోతే, ఇంకా రాను ఇంకా అసలు ఆల్మోస్ట్ డ్రెస్సింగ్ తగ్గిపోతుంది, సగానికి సగం తగ్గిపోతుంది. మరి కస్తూరి గారు, మనం జనరల్ గా ఒక టాపిక్ మాట్లాడుకుందాం. ఇప్పుడు సామాన్య ప్రజలు, నేను కూడా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయినే కదండి, కాబట్టి నేను కూడా ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు సెలబ్రిటీలకు కావచ్చు, ఉన్నతాధికారులకు కావచ్చు, ఉన్నతాధికారుల కుటుంబంలో ఉంటున్న మహిళలకు కావచ్చు, ఎవరికైనా సరే వారికి స్వేచ్ఛ ఉంటుంది, వారికి ఎక్కడికి వెళ్ళినా ఒక పర్ఫెక్షన్ అనేది ఉంటుంది, పర్ఫెక్షన్తో సహా వారికి సెక్యూరిటీ కావచ్చు, ఎవ్రీథింగ్ వాళ్ళకు ప్రతి ఒక్కటి మరి ఉంటుంది. అదేవిధంగా బయటతో పోలిస్తే, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి, నాతో ఇంక్లూడింగ్ నాతో కనుక పోలిస్తే, ఒక సామాన్య కుటుంబంతో వచ్చిన అమ్మాయికి స్వేచ్ఛ ఎక్కడ ఉందంటారు? మరి స్వేచ్ఛ లేదు కదా. నేను అదే మేము చెప్పేది, ఇక్కడ డిస్కషన్ ఏంటంటే అందరూ స్వేచ్ఛ అంటున్నారు, కానీ ఇక్కడ అంగ ప్రదర్శన జరుగుతోంది. స్వేచ్ఛకు వచ్చిన ఇబ్బంది ఎవరికీ లేదు, స్వేచ్ఛ అందరికీ ఉంది. అమ్మాయితో పాటు అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ప్రతి ఒక్క ఫీల్డ్ లో ఉన్నారు. ఆఖరికి మనకి ఇంతకు ముందు ర్యాపిడో అంటే టెన్షన్, ర్యాపిడో కూడా చేసే వాళ్ళు ఉన్నారు, స్విగ్గీ చేసే వాళ్ళు ఉన్నారు, డే అండ్ నైట్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. సో లేడీస్ కి, అమ్మాయిలకి స్వేచ్ఛ వచ్చింది. అక్కడక్కడ అడప వేరే ప్లేసెస్ లో కొన్ని అగత్యాలు జరుగుతున్నాయి, నేను దాన్ని కాదనట్లేదు. కాకపోతే ఇక్కడ స్వేచ్ఛ గురించి డిస్కషన్ జరిగింది, అంగ ప్రదర్శన వేరు, స్వేచ్ఛ వేరు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మీరు సపోర్ట్ చేస్తే స్వేచ్ఛకు చేయండి, ఎందుకంటే ఆడపిల్లగా నేను అన్నాక స్వేచ్ఛ కోసం నేను ఫైట్ చేస్తా. కానీ అంగ ప్రదర్శన రాను అందరిలో మితిమీరుతుంది, ప్రతి దాంట్లో కూడా మితిమీరుతుంది. అంటే రాను ఏంటంటే మనకి పిల్లల భవిష్యత్తు, ఫ్యూచర్ మనది కాదు, ఇక్కడ ఫ్యూచర్ వచ్చే పిల్లల గురించి ఆలోచిస్తే మట్టుకు శివాజీ గారు చెప్పిన దాన్ని అయితే నేను ఏకీభవిస్తున్నానండి. ఎవరు చెప్పిందండి కస్తూరి గారు? శివాజీ గారు అండి. శివాజీ గారు చెప్పింది మీరు ఏకీభవిస్తున్నారు. సరే కస్తూరి గారు, ఇప్పుడు మనము కస్తూరి గారు, ఇప్పుడు మనం మెయిన్ గా చూసుకుంటే, అంటే శివాజీ గారు చెప్పింది అంటే 100కి 99% అసలు తప్పే కాదు అని చెప్పేసి సామాన్య ప్రజలు చెప్తున్నారు. మరి సెలబ్రిటీలకు ఎక్కడికి వెళ్ళినా రక్షణ ఉంటుంది, అది వాస్తవమే. సరే, ఒక మధ్య తరగతి నుంచి వచ్చిన కుటుంబంలో కలిగిన ఒక అమ్మాయికి రక్షణ ఎక్కడుందంటారు? అసలు అది లేనే లేదు. మరి వీరికి రక్షణ ఎవరు కల్పించాలి? రక్షణ ఎవరు కల్పించాలి అని చెప్పేసానంటే, ఇప్పుడు మిగతా వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇస్తున్నారు, కానీ గవర్నమెంట్ నుంచో ఇంకా మిగతా ఎక్కడి నుంచో రావట్లేదు కదా. కస్తూరి గారు అది కూడా వాస్తవమే. శివాజీ గారు దాన్ని ఉద్దేశించే మాట్లాడిన వ్యాఖ్యలు మాత్రమే. ఎందుకు అనంటే, శివాజీ గారు చేసింది అందరు అమ్మాయిలని, ప్రతి ఒక్క అమ్మాయికి కలిపి ఇది ఒక్కటే, అంటే ఒక్క అమ్మాయిని ఉద్దేశించి కాదు కదా, ఒక అనసూయ గారినే ఉద్దేశించి కాదు కదా. అంటే మనం నార్మల్ గా మాట్లాడదాం. అనసూయని ఒక్కదాన్నే, సినీ నటి అనసూయని ఒక్కదాన్నే ఉద్దేశించి అయితే వ్యాఖ్యలు చేయడం అయితే కాదు, అంతే అంటారా? కాదు కదండి. కాబట్టి శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు అందరు అమ్మాయిలను, అంటే ప్రతి ఒక్క అమ్మాయికి ఎవరైనా ఒక సెక్యూరిటీతో, ఒక సెక్యూరిటీతో ఒక రక్షణ కలిగి ఉన్న అమ్మాయిలు ప్రతి ఒక్కరు ఈ విధంగా ఉండాలి అని వారు చెప్పారే తప్ప ఏదైనా తప్పు చెప్పినట్టు మీకు అనిపించిందా?
నాకు అనిపించలేదండి. అనిపించలేదు కదా. మరి నాకు ప్రకాష్ రాజ్ అనిపించలేదు, మాట్లాడిన అనిపించలేదు. ఓకే కస్తూరి గారు, మరి అదే విధంగా ప్రకాష్ రాజ్ గారు మాట్లాడిన మాటలు మరి మీరే ఏ విధంగా తీసుకొచ్చుంటారు? ఇప్పుడు నేను అదే అంటున్నానండి. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు రెండు వేరేలాగా ఎందుకు చూడట్లేదు? జస్ట్ ఇండస్ట్రీలో ఒక అనసూయ గారు ఒకరే లేదు, అనసూయ గారు ఎందుకు రియాక్ట్ అవుతున్నారో తెలియదు నాకు. చాలా మంది ఉంటారు ఆర్టిస్టులు చాలా మంది ఉన్న తర్వాత ఒక్కరే దాన్ని పాయింట్అవుట్ చేసి ఆయన అందరినీ ఉద్దేశించి మాట్లాడాడు. రాను రాను ఎవరో ఒకరు మాట్లాడకపోతే, ఎవరో ఒకరు ఖండించకపోతే, శివాజీ గారు అయి ఉండొచ్చు, ఆ ప్లేస్ లో ఇంకెవరైనా అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్. కానీ ఎవరో ఒకరు మాట్లాడడం మాత్రము ఇది మంచి పరిణామే అనుకుంటున్నాను నేను. ఇలా మాట్లాడే వాళ్ళు ఉండుంటే కొద్దిగా మార్పు వస్తుంది అని. రైట్ కస్తూరి గారు, ఫైనల్ గా ఇప్పుడు మీరు కూడా జూమ్ లో ఉన్నారు కాబట్టి మా బీఆర్కే న్యూస్ ఛానల్ తరపున మీరు ప్రజలకు కావచ్చు ఇలా మాట్లాడిన అంటే ఎవరైతే ఉన్నారో మన శివాజీ గారు చేసిన వ్యాఖ్యల మీద ఇటు నాగబాబు గారు కావచ్చు, ఇటు వీరు కూడా మన ప్రకాష్ రాజ్ గారు కూడా స్పందించారు కదా, అసలు వీరిద్దరిని ఉద్దేశించి మా బీఆర్కే న్యూస్ ఛానల్ తరపున మీరేం చెప్పాలనుకుంటున్నారు? మరి నేను ఆ సార్ ఇప్పుడు మన నాగబాబు సార్ కానివ్వండి, ప్రకాష్ రాజ్ సార్ కానివ్వండి, మాట్లాడేది ఏంటంటే సినిమా వాళ్ళని ఉద్దేశించి అని కాదు, ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉందండి, చాలా ఉంది. ఇంతకు ముందుకు పోలిస్తే ఇప్పుడు ఇంకా చాలా స్వేచ్ఛ ఉంది. కాబట్టి ఇక్కడ టాపిక్ ఏంటంటే స్వేచ్ఛ గురించి కాదు సార్, డ్రెస్సింగ్ గురించి. డ్రెస్సింగ్ ఏదైతే ఉందో దాన్ని మట్టుకే. ఇప్పుడు ఎందుకంటే ఒక సామెత ఉందండి, ఇప్పుడు మనకి హెయిర్ తో ఒకటి గోగుల్ లాగా చేస్తారు, దాంట్లో అన్నం పెట్టుకొని హెయిర్ వచ్చింది అంటే ఇక బొచ్చు వచ్చింది అంటారు సామెత. అలా కాదు కదా, మనం ప్రదర్శన చేసుకుంటూ వెళ్ళి ఇలా ఉండి. ఇప్పుడు వచ్చిన టాపిక్ ఏంటి? లాస్ట్ టైం సినిమా ఓపెనింగ్ అనుకుంటాను, షాప్ ఓపెనింగ్ కానివ్వండి, వేరే ఓపెనింగ్ కానీ వస్తుంటే మీద ఎగపడుతున్నారు జనాలు అని చెప్పేసి అని అంటే, జనాలు ఎగపడేది ప్రతి చోట ఉంటుందండి. ఆ సినిమా లాస్ట్ టైం చూసుకుంటే సదర్ థియేటర్ కానివ్వండి, మిగతా ఏదైనా సరే జనాలు సినిమా వాళ్ళు వస్తున్నారంటే వచ్చేస్తారు వాళ్ళు. అందులో మీరు ఇలా డ్రెస్సింగ్ వేసుకొని వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి కొన్ని సిచ్యువేషన్ జరుగుతుంటాయి. అప్పుడు గవర్నమెంట్ కి ఇంకా వేరే పని లేదు అంటే వీళ్ళని కాపాడుతాను, మేము సగం వేసుకొని వస్తాము, మొత్తం తీసుకొని వస్తాము, మమ్మల్ని కాపాడి అని చెప్పడం కరెక్ట్ కాదు. స్వేచ్ఛ వేరు. కస్తూరి గారు శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు? మరి మీరు ఏకీభవిస్తారా దాన్ని? అవునండి, ఏకీభవిస్తున్నాను. అది మంచి మార్పు. శివాజీ గారు చెప్పింది రైట్ అంటారు. అలాగే మరి కస్తూరి గారు ఈ విధంగా మనం చూసుకుంటే ఒక్క నిమిషం, మరి ఇప్పుడు ప్రకాష్ గారు కావచ్చు, ఇటు నాగబాబు గారు ఏమంటున్నారంటే అనసూయ గారికే సపోర్ట్ చేస్తాము, అవును ఎవరి స్వేచ్ఛ వారు బ్రతుకుతారు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బట్టలేసుకుంటారు అని వీరిద్దరైతే మాట్లాడడం జరుగుతుంది. అంటే వీరిద్దరు ఇప్పుడు మాట్లాడడం తప్పంటారా రైట్ అంటారా? మరి అంటే ఒక అమ్మాయిని ఉద్దేశించి వాళ్ళు వేరే కోణంతో చూసారు. ఎందుకు తప్పు కాదంటారు కస్తూరి గారు? ఎందుకు తప్పు కాదంటారు కస్తూరి గారు? ఎందుకు తప్పు కాదు? అది తప్పే కదండి. తప్పని కాదండి. ఎందుకు కాదండి? అది తప్పే కదండి. అతను చెప్పింది ఎలా తప్పవుతుందండి? ఎవరు చెప్పింది తప్పవుతుంది? ఇప్పుడు అతను చెప్పింది ఏంటి? రేపు ఏదన్నా ఆడపిల్లలకి అనుకున్నా ఒక బ్రదర్ గా చెప్పాడేమో, ఒక ఫాదర్ గా చెప్పాడేమో, అలా ఎందుకు తీసుకోరు? అతను ఏమన్నాడంటే మొత్తం అంటే ఇష్టం డ్రెస్ వేసుకొని వస్తారు, ఎలాగైనా తిరగండి అని చెప్పారు. అదే కస్తూరి గారు అదే చెప్తున్నారు. కస్తూరి గారు ప్రకాష్ గారు కావచ్చు, ఇటు నాగబాబు గారు కావచ్చు అదే చెప్తున్నారు. కస్తూరి గారు మీ ఉద్దేశంలో స్వేచ్ఛ ఏంటి? వాళ్ళ ఉద్దేశంలో స్వేచ్ఛ ఏంటి? స్వేచ్ఛ అంటే ఏంటి? వాళ్ళ ఉద్దేశంలో స్వేచ్ఛ అంటే ఇప్పుడు చూడండి, సెలబ్రిటీలు అంటే వారికి ఎలాగూ స్వేచ్ఛ ఉంటుంది, రక్షణ కల్పిస్తారు. ఇటు మధ్య తరగతిలో ఉంటున్న ఒక అమ్మాయి పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను నేను ఇక్కడ. వారితో పోలిస్తే అదే మార్పు రావాలి. ఇప్పుడు ఒక విషయం, సినిమాలు అనేవి అందరి మీద ఉంటుంది. ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ పిల్లలను చూసేసి కూడా సామాన్య పిల్లలు కూడా అలాగే రెడీ అవ్వాలి, అలాగే వెళ్ళాలి అని చెప్పి ఆ ఇన్ఫాక్ట్ పడుతుంది. సినిమాలో చూసిన వాళ్ళు ఇలాగ ఉండాలి అని అలాంటి డ్రెస్సెస్ తీసుకొని అలా తిరగవచ్చు అనుకొని కూడా, అంటే ఎవరికి ఏం నేర్పుతున్నాం మనం? మరి కస్తూరి గారు మరి మీరే అంటున్నారు కదా, శివాజీ గారు చేసింది నేను తప్పనను, రైట్ గానే మాట్లాడారు అంటున్నారు. మరి ఇటు ప్రకాష్ రాజ్ కావచ్చు, ఇటు నాగబాబు గారు చేసింది తప్పే కాదని మరి మీరు ఎట్లా అంటారండి? ఏ విధంగా తీసుకొని అంటున్నారు? మరి తప్పే కాదు వాళ్ళు చెప్పడం ఏంటంటే స్వేచ్ఛ లేదా అని అంటున్నారు. అలా కాదు, ఇక్కడ టాపిక్ వచ్చేది స్వేచ్ఛ గురించి కాదు. స్వేచ్ఛ అనట్లేదు, రక్షణ అడుగుతున్నాను కస్తూరి గారు. రక్షణ, సెలబ్రిటీలకు ఉన్న రక్షణ మధ్య తరగతిలో ఉంటున్న అమ్మాయికి లేదు అని అడుగుతున్నాను.
అవునండి, సెలబ్రిటీస్ కి వాళ్ళ పేరెంట్స్ పెట్టుకుంటారు, వాళ్ళ ఫాదర్స్ పెట్టుకుంటారు. మధ్య తరగతి వాళ్ళకి ఎవరు పెట్టుకుంటారు? వాళ్ళు బతకడమే కష్టము. ఏదో job ఉంటున్నది ఎక్కడండి చేసుకుంటారు. కస్తూరి గారు? వాళ్ళు చదువుకోవడమే కస్తూరి కష్టము. గారు, ఒక అమ్మాయి ఉండేది ఎక్కడ, ఒక అమ్మాయి బ్రతికేది ఎక్కడ? సమాజంలోనే కదా. అందుకునే నా క్వశ్చన్ అడగడం జరిగింది. ఒక అమ్మాయి కావచ్చు, ప్రతి ఒక్క అమ్మాయి బ్రతికేది ప్రస్తుతం ఉన్న కాలంలో ఒక అమ్మాయి ఉంటుందంటే సమాజంలో ప్రతి ఒక్క అమ్మాయి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయికి నాలాంటి మిడిల్ క్లాస్ గర్ల్ కి ఖచ్చితంగా ఈ క్వశ్చన్ రేజ్ అవుతుంది. అందుకు అడుగుతున్నాను నేను. మిడిల్ క్లాస్ వాళ్ళకైనా ఎవరికైనా అంటే మనం బాగుంటే అందరూ బాగుంటారు. రైట్ కస్తూరి గారు, ఇప్పుడు ఫస్ట్ మనం ఫైనల్ గా బాగుండాలి. కస్తూరి గారు, థ్యాంక్ యూ అండి. జూమ్ లో అయితే మా బీఆర్కే న్యూస్ తరపున మీరైతే జూమ్ లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఫైనల్ గా మీరేం చెప్తారు మరి? నేను చెప్పడం ఒకటేనండి, ఏదో చూసి పులిని చూసి నక్కలు వాతల్లాగా వేలో వాళ్ళ సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళ వెనకాల బౌన్సర్స్ ఉంటారు, వాళ్ళకి చిన్న కేసులు కూడా ఉండవు, వాళ్ళకి ఏది ఇబ్బందులు ఉండవు. కానీ మన వద్దకు వస్తే, మధ్య తరగతి వాళ్ళకి వస్తే అన్ని చెప్తారు, అన్ని ఉంటాయి అంటారు. కానీ అవన్నీ ఓన్లీ ఏమంటారు, రాతల్లోనే ఉంటాయి, వేరే దాంట్లో ఉంటాయి. కాబట్టి మనం అవన్నీ అఫర్ట్ చేయలేం. కాబట్టి వాళ్ళలాగా మనం ఉండక్కర్లేదు. మన పద్ధతిలో మన చదువు ఏంటి, మన ఉద్యోగాలు ఏంటి, మన ఫ్యామిలీ ఏంటి, మనకేం కావాలి, రేపు మన ఫ్యూచర్ ఏంటి, మన పిల్లలకి ఏం నేర్పుతున్నాం, రేపు ఫ్యూచర్ జనరేషన్ కి ఏం నేర్పుతున్నాం అనేది ఒక్కటి ఎవరికి వాళ్ళు సొంతంగా ఆలోచించుకుంటే ఇలాంటి పెద్ద ఇష్యూస్ ఏమి ఉండవండి. రైట్ అండి కస్తూరి గారు, ధన్యవాదాలండి. చూశారు కదండి, ఈ రోజైతే అసలు శివాజీ గారు చేసిన వ్యాఖ్యలపై అయితే ఒక రకంగా చూసుకుంటే అది మనం ఒక అమ్మాయిగా ఆలోచిస్తే 100% నిజమే అని ఒప్పుకోవాలి. ఎందుకు అనంటే ఒక అమ్మాయికి సెలబ్రిటీలకు ఉన్న రక్షణ ఒక మధ్య తరగతిలో ఉంటున్న అమ్మాయికి ఎందుకు లేదు? వారికి ఎవరు రక్షణ కల్పించారు? మరి అసలు సెలబ్రిటీలకు రక్షణ కల్పిస్తారు, వాళ్ళకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళు సెలబ్రిటీలేనా? మరి మధ్య తరగతి వాళ్ళ అమ్మాయిల పరిస్థితి ఏంటి? అంటే వారినైతే ఎవరికి ఏం జరిగినా రక్షణ కల్పిస్తారు, వారికి కేసులు ఉండవు, ఏముండవు. మరి మధ్య తరగతి అమ్మాయి బ్రతుకులంటే ఇంతేనా? అసలు ఏం జరుగుతుంది సమాజంలో? లెట్స్ వాచ్ ది స్టోరీ. చూడాలి మరి ఏం జరుగుతుందో. చూసారు కదండి, ఇదండి ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. మరొక స్పెషల్ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే ఇన్ డెప్త్, తెలుగుడి సత్తా.